ఇప్పుడు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గ్రాట్యుటీ, పిఎఫ్ ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో మరి అన్ని చోట్ల లేదు. కొన్ని సంస్థలు అయితే చూస్తున్నాము అసలు మాకు ఇలాంటివి ఏం వర్తించవని కూడా చెప్తా ఉన్నారు. అలాగనే కొన్ని చోట్ల ఈవెన్ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పబ్లిక్ సెలవులు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా అంటే గాంధీ జయంతి కానీ, ఆగస్టు 15th, జనవరి 26 నాడు ఇలాంటి హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని ధర్నాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పని వేళలను చట్టం ఒక పర్టికులర్గా చట్టం అనేది వివరించి పెట్టింది. ఒక సంవత్సరానికి 365 రోజులుంటే ఈ చట్టము ఉద్యోగులకు 360 రోజులు ఇవ్వలేదు, ఉద్యోగులకు 240 రోజులు ఇచ్చింది. సంవత్సరం మొత్తంలో 240 రోజులు పని వేళలు ఉండాలి. రోజుకి 8 గంటలకు మించి పని చేయకూడదు. ఒకవేళ కంటిన్యూస్గా అయితే రోజుకి 5 గంటలు మాత్రమే పని చేయాలి. 5 గంటల తర్వాత 1 గంట సేపు బ్రేక్ తీసుకున్న తర్వాత మరి ఒక 3 గంటలు వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రోజుకు 8 గంటలు. ఒకవేళ ఓవర్ టైం చేస్తే ఆ ఓవర్ టైంకు పేమెంట్ ఇచ్చి ఓవర్ టైం చేయించుకోవాలి. ఆ ఓవర్ టైం కూడా ఎన్ని అవర్స్ చేయాలి? వారం మొత్తం కలిపి 6 గంటలు మాత్రమే ఓవర్ టైం చేయించుకోవాలి. ఈ రకంగా నిర్దిష్టమైనటువంటి పని వేళలను కూడా సూచించేటువంటి ప్రయత్నం చేసింది చట్టం. చట్టం మీద అవగాహన కల్పించుకోవాల్సినటువంటి వాళ్ళం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి జీవితం. మనం వద్దనుకున్నా కూడా మనం ప్రజాస్వామ్యంలోనే బతుకుతున్నాం. మనం వద్దనుకున్నా కూడా మన మీద చట్టాలు ఉన్నాయి. తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఉద్యోగస్తులు తమ హక్కులను తెలుసుకొని పని చేసినట్లయితే ఈ యొక్క శ్రమ దోపిడీకి వాళ్ళు గురి కాకుండా ఉంటారు. ఎస్.